A dealer gains 20% by using false weights and 10% by overpricing. Find total gain percentage. మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫాల్స్ వెయిట్స్ వల్ల వాడు 20% గెయిన్ వస్తుంది. ఓకే. 10% బై ఓవర్ ప్రైసింగ్ అంటే ప్రైస్ని మళ్ళీ 10% పెంచాడు. ఓకే. సో అయితే ఫైండ్ ద టోటల్ గెయిన్ పర్సంటేజ్. ముందు ఓ పని చేద్దామా, ఫాల్స్ వెయిట్స్ మీద 20% గెయిన్ వస్తుంది. దీని మీనింగ్ అర్థం చేసుకుందాం. ఎనీహౌ నీకు వచ్చిన ప్రాఫిట్ అయితే 20% అది గుర్తుపెట్టుకో. సిపి బై ఎస్పి రాస్తాను. సిపి 100 అయితే 20% గెయిన్ అంటే 100% నువ్వు కొని 20% పెంచినట్టు అంటే 120%. అంటే 120. రైట్ ఆర్ రాంగ్? ఓకే. రైట్ ఆర్ రాంగ్? రైట్. అసలు కాస్ట్ ప్రైస్ అంటే ఏంటి? ఫాల్స్ వెయిట్స్‌లో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. కస్టమర్‌కి ఎన్ని గ్రామ్స్ అయితే నువ్వు రియల్‌గా ఇస్తావో అది కాస్ట్ ప్రైస్. మరి సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి? నువ్వు గనక ఏ ప్రాఫిట్ ఎక్స్‌పెక్ట్ చేయకుండా కనుక కాస్ట్ ప్రైస్‌కి అమ్మితే అంటే అప్పుడేమవుతుంది తెలుసా? నువ్వు ఎన్ని గ్రామ్స్ అయితే ఇస్తాను అని బోర్డ్ పెట్టావో అది సెల్లింగ్ ప్రైస్. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? కస్టమర్‌కి నువ్వు 120 గ్రామ్స్ ఇస్తా అన్నావు. కానీ ఇచ్చేది 100 గ్రామ్సే. ఇది ఫస్ట్ పాయింట్. ఓకే. ఇప్పుడు నేను 10% ఓవర్ ప్రైసింగ్ చేశాగా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు కస్టమర్‌కి నేను 120 గ్రామ్స్ ఇస్తా అని చెప్పాగా అక్కడ. ఆ 120 గ్రామ్స్ ఇచ్చేటప్పుడు కూడా ఏం చెప్పాను? బాబు నీకేం మామూలుగా ఇయ్యట్లేదయ్యా, ప్రైస్ 10% పెంచుకొని అమ్ముతున్నానని చెప్పాను. అంటే కస్టమర్ దృష్టిలో గ్రాము మనం రూపాయి పెట్టి నేను కొనుక్కుంటున్నానని చెప్తే 120 గ్రామ్స్ కదా నేను ఇచ్చేది. అంటే 120 గ్రామ్స్ 120 రూపీస్ పెట్టి కొనుక్కున్నా. ఓకే. 120 రూపీస్ పెట్టి కొనుక్కొని అలా అమ్మేస్తానా? 10% ప్రాఫిట్ కూడా తీసుకుంటున్నానా? ఇదేగా నేను కస్టమర్ దృష్టిలో కొనుక్కున్న ప్రైస్. 10% అంటే 12 రూపీస్ అంటే 132. అంటే ఇలా నేను ప్రాఫిట్‌గా తీసుకోకపోతే ఓవర్ ప్రైసింగ్‌గా ఇది నా సెల్లింగ్ ప్రైస్. కానీ నేను ఓవర్ ప్రైసింగ్ కూడా చేస్తున్నాను కాబట్టి ఇదేగా నా కొత్త సెల్లింగ్ ప్రైస్. నా కాస్ట్ ప్రైస్ మాత్రం 100. ఎందుకంటే 100 గ్రామ్సే కొనుక్కుంటాను. గ్రామ్ రూపాయి కాబట్టి కాస్ట్ ప్రైస్ 100. రూ. 100 వస్తువుని 132కి అమ్ముతున్నాను అంటే గెయిన్ ఎంత? 32%. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. క్వెషన్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. ఇంత బ్యూటిఫుల్ క్వెషన్స్ మనం టెస్ట్‌లు కండక్ట్ చేస్తూ ఉంటాం. క్లాస్‌లో చెప్తుంటాం. ఓకే. మీరు క్లాస్‌లో కూడా ప్రాఫిట్ అండ్ లాస్ గుర్తుతెచ్చుకుంటే by increasing the selling price from 500 to 566, the profit percentage increased by 5%, the profit increased by 20%. కాస్ట్ ప్రైస్ ఎంత అని 2 క్వశ్చన్లు అడిగి ఆ ప్రాఫిట్ అన్నదానికి ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నదానికి ఆ మైన్యూట్ లెవెల్‌లో ఉన్న చేంజ్ కూడా నేను మీకు చెప్పా గుర్తుందా? ఓకే. సో అమ్మ మన ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీలో ఏది చెప్పినా పర్ఫెక్ట్. టు ద లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ అనే కన్నా బియాండ్ ద లెవెల్ ఆఫ్ ఎగ్జామ్. ఓకే. మనం చెప్పుకుంటాం అమ్మా. డోంట్ వరీ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్.